ఇప్పుడు మోకాళ్ళు వేద్దాం. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. నా తమ్ముడు, నా చెల్లి, అక్క, అన్న, అయ్యా, దేన్ని బట్టి నలుగుతున్నావు, దేన్ని బట్టి బాధపడుతున్నావు? నీ బలహీనతలను బట్టా, నీ రోగాన్ని బట్టా, అప్పును బట్టా, సమస్యను బట్టా, అనుకున్నది జరగలేదనే దేన్ని బట్టి కృంగిపోతున్నావు? పదే పదే బలహీనతలకు చిక్కుతున్నాను, లోకాశల్లో పడుతున్నాను, శరీరేచ్ఛలకు చిక్కుతున్నాను, తుచ్చమైన అభిలాషల వైపు ఆకర్షింపబడుతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, బలహీనత అధిగమించలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. అసలు ఏ సమస్య నీది? ఏ సమస్య నీది? అది ఎంతటిదైనా నీకు గొప్ప కానీ దేవునికి గొప్పదా? నా దేవుడు కార్యం చేయడా? ఆయన మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నేను సిగ్గుపరుస్తుందా? ఈరోజు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించు. ఒక తెల్లవారుజామునే కాదు, నీకెప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఆయన ముందు కనిపెట్టుకొని, ఆయన స్తుతించుకొని, పాడుకొని, కీర్తించుకొని, దేవా దయ చూపమని వేడుకొని, ఆయన నీకు విడుదల ఇచ్చేంత వరకు, ఆయన నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీలో మనో నిగ్రహాన్ని మేలుకొల్పేంత వరకు, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, శక్తిని, ప్రేమను కలిగి ఉన్న ఆత్మను నీ మీదకి పంపేంత వరకు, నీకు ఆ బలాన్ని ఇచ్చేంత వరకు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందిన ఆ నూతనమైన అభిషేకన శక్తిని నీవు కూడా పొందినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకోవటం మానద్దు, రాజీ పడద్దు. ఏనుగు బలవంతురాలు అయినప్పటికీ కూడా అది విడుదల పొందలేదు, రాజీ పడిపోతుంది. ఈరోజు చాలా మందిని సాతాను అంతే బంధించి పెట్టాడు. ఇది ఇంతే 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 అని. నో, నీకు విడుదల ఉంది, విడుదల ఉంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. అందరూ ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిరీక్షణ ఉంది మనకి. చెత్త రకాలేదో చెత్త మాటలని చెబుతుంటారు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. లక్ష్య పెట్టద్దు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది, దేవునికి వెళ్ళి చూస్తున్నావు. ఎదురు చూడు, కార్యం జరిగేంత వరకు ఎదురు చూడు. దేవుని బలమైన కార్యాన్ని చూస్తావు, గొప్ప విడుదల. నాయనా, నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద? ఏమీ కనబడలేదు, ఏలినవాడ. అవునా? సరే, ఈసారి వెళ్ళి చూడు, నేను ప్రార్థిస్తాను. నాయనా, ఏమన్నా కనిపించిందా? లేదు, ఏలినవాడ. అవునా? సరే, ఈసారి వెళ్ళు. ఏడో మారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచేయంత మేఘం, అరచేయంత మేఘం, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను. శభాష్, కదిలాడు రా మన దేవుడు. ఓ కదిలాడు, కార్యం ప్రారంభమైంది. ఓ దేవుని కార్యం ప్రారంభమైంది. అరచేయంత కాదు, విస్తారమైన కార్యం జరగబోతుంది. కనిపించింది అరచేయంత మేఘమే, కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం. దేవుని స్పందన అరచేయంతే, కానీ దాని వెనక బలమైన కార్యాలు, బలమైన కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని అద్భుతాలు, నువ్వు ఊహించని మహత్కార్యాలు యేసునామములో, యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచిన దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను నన్ను బలవంతునిగా తప్పకుండా నిలుపుతాడు. మన లోపములు, మన పాపములు, మన పొరపాట్లు, మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన పాదాలను వదలొద్దు, ఆయన పాదాలను వదలొద్దు.
సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు. నేను తగను, పనికిరాను, అనర్హుడిని, అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ పొరపాటును పదే పదే గుర్తు చేసుకుంటూ, నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనం చెంచలమని ఆయనకు తెలుసు, మనం అస్థిరులమని ఆయనకు తెలుసు, నిలకడలేని వారమని తెలుసు, బలహీనులమని తెలుసు. అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. బలపరచడానికే కదా, బాగు చేయడానికే కదా, నిలబెట్టడానికే కదా, కృప చూపడానికే కదా. ప్రభువా, ఈ రోజు నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించావు, మాట్లాడావు. వందనాలు, వందనాలు, వందనాలు. నాతో మాట్లాడావు తండ్రి, కృతజ్ఞతలు. నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. ఆ బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచండి, స్వస్థపరచండి, హృదయ స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత దయచేయండి, ఆశా నిగ్రహాన్ని దయచేయండి, అస్థిరతను, చంచలత్వాన్ని దూరం చేయండి, ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి, మనోబలాన్ని దయచేయండి, ప్రార్థన జీవితాన్ని బలోపేతం చేయండి. నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు. ఏదైనా నువ్వు సాధించి పెట్టగల దేవుడా, నీ సన్నిధిని కాచుకొనుట అన్నిటికంటే ఉత్తమం నాయన. నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచుట అన్నిటికంటే ఉత్తమం అయింది నాయన. నీకు స్తోత్రాలు. ఇక నీ సన్నిధి దేవా, నీకు అటు ఇటు మనుషులకి వెళ్ళి నేను చూడన్నాయా. నీకు ఏం చేసిందో నువ్వే చేయాలి. నీ సన్నిధిలో దీనంగా కనిపెట్టుకుంటా ప్రభువా, కాచుకుంటా ప్రభువా, నీ సన్నిధిలో కాచుకుంటా ప్రభువా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఇలా ప్రార్థన చేస్తుండగా బిడ్డల్ని బలపరచు, పరిశుద్ధాత్మతోను, శక్తితోను, అభిషేకంతోను నింపు. వారు కలిగి ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. వారు సాతాను చేత పడుతున్న గాయాలు యేసు నామములో కట్టబడునుగాక. వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవునుగాక. వాడి చీకటి నీడ బిడ్డల మీద నుండి యేసు నామములో, మా మీద నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. నీకు అనుగ్రహం బిడ్డలందరికీ దయచేయి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ కొదువతో ఉన్నారో, ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారో వాటి నుంచి విడుదల కలగాలి. వారు ఆశించినది వారికి లభించినట్లు కృప చూపునాయి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా దాన్ని కనికరించి బిడ్డలందరికీ సహాయం ఇచ్చి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు, యవనులు, బిడ్డలందరినీ సమస్తం నీ చేతికి అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.